హలో అందరికీ. మీకు యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చేయడం ఎంత ఈజీయో తెలుసా? ఇప్పుడు ఓన్లీ 5 మినిట్స్లో మీరు యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చేసుకోవడానికి మీరు పికార్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తాయి. మీకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మీద కనిపిస్తాయి. కనిపించిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ రావు. కొన్ని బ్యాక్గ్రౌండ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఏదైతే ఫ్రీ బ్యాక్గ్రౌండ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టూల్ పైన క్లిక్ చేయండి. టూల్ పైన క్లిక్ చేసిన తర్వాత క్రాప్ మీద క్లిక్ చేయండి. క్రాప్ మీద క్లిక్ చేసిన తర్వాత 16:9 పెట్టుకొని సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అటాచ్ ఫోటో అని కనిపిస్తుంది. అటాచ్ ఫోటో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది మనకు డైరెక్ట్ గ్యాలరీ మీదకి తీసుకెళ్తుంది. అక్కడ మనకు ఏదైతే థంబ్నెయిల్కి పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. అడ్జస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకి టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపించిన తర్వాత దాని మీద మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ టెక్స్ట్ ఓపెన్ అవుతుంది. మనకు అక్కడ వర్డ్ ప్యాడ్ కనిపిస్తుంది. వర్డ్ ప్యాడ్లో వెదర్ ఇంగ్లీష్లో అయినా టెక్స్ట్ చేసుకోవచ్చు, లేదా తెలుగులో అయినా టెక్స్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ చేసుకొని ఇక్కడ నేను వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చేయడం ఎలా అని సెట్ చేసుకుని టైప్ చేస్తున్నాను. మీరు వెదర్ ఇంగ్లీష్లో అయినా వేసుకోవచ్చు, వెదర్ తెలుగులో అయినా వేసుకోవచ్చు. మీకు టైప్ చేయడం రాకపోతే అక్కడ మైక్ సింబల్ కనిపిస్తుంది. ఆ మైక్ సింబల్ మీద ప్రెస్ చేస్తే అక్కడ మీరు మాట్లాడవచ్చు. మాట్లాడితే అక్కడ టైప్ అయిపోతుంది. టైప్ అవుతుంది. ఇక్కడ ఉంది యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చేయడం ఎలా అనేది నేను అక్కడ ఇస్తున్నాను. ఇక్కడ సేవ్ అయిపోతుంది. మనం ఇక్కడ చేసుకొని కలర్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. కొన్ని ఫాంట్ సైజెస్ మాత్రం మనం చేసుకోవాలి. ఎందుకంటే అన్ని ఫాంట్ సైజులు రావు. సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రం అన్ని ఫాంట్ సైజులు వస్తాయి. నెక్స్ట్ మనం స్టిక్కర్స్ సేవ్ చేసుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకొని అక్కడ మనము నచ్చిన అక్కడ సైడ్కి అడ్జస్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ స్టిక్కర్స్ అనే సింబల్ కనిపిస్తుంది. స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకొని మనకి నచ్చిన స్టిక్కర్ని అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి స్టిక్కర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మన స్టిక్కర్స్ మీద క్లిక్ చేయండి. స్టిక్కర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ కనిపిస్తాయి. కొన్ని స్టిక్కర్స్ రావు. సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తాయి. మీకు ఏ స్టిక్కర్ కావాలో అక్కడ కనిపించకపోతే మీరు అక్కడ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద టైప్ చేయండి. ఎమోజీసా, సింబల్స్, డాల్సా, బటర్ఫ్లైస్, ఇట్లా యారోస్. మీకు యారోస్ కావాలన్నా మీరు టైప్ చేసి యారోస్ని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ దాన్ని ఇక్కడ నేను ఒక లవ్ సింబల్ని సెలెక్ట్ చేసుకున్నాను. లవ్ సింబల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను డైరెక్ట్ దాన్ని సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి లవ్ సింబల్. నేను లవ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎక్కడ కావాలో నేను అక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఈజీగా 5 మినిట్స్లో థంబ్నెయిల్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో థంబ్నెయిల్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.